మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చింది. ఇగో ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది అని చెప్పింది. చెప్పిన తర్వాత ఎలిజబెత్ను చూడడానికి మరియమ్మ వెళ్ళిన తర్వాత మరియమ్మ వందన వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాను అని రాయబడింది. అంటే వందనం వచ్చిన వినబడగానే, అంటే వందనం వినబడిందే లేదా? వినపడాలి, కనపడాలి. ఇప్పుడు చెప్పండి, వందనాలు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా సహోదరులు ఒకరికొకరు వందనలు చేసుకోవాలని దైవ గ్రంథంలో కూడా మన పత్రికలలో చూస్తాం. కాబట్టి మొదటిగా ఇక్కడికి మనం సజీవ లెక్కలో తీసుకొచ్చినటువంటి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక, యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక, యేసయ్య నామానికి మహిమ కలుగును గాక, యేసయ్య నామానికి ఘనత కలుగును గాక, ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తల కార్యముల గ్రంథంలో ప్రియులారా 1వ అధ్యాయం, అపొస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనము అందరం కలిసి చదువుతాం. అపొస్తల కార్యములు 103వ పేజీ నెంబర్, అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వాక్యం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చప్పలు దేవునామని బయటపరచండి, హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈరోజు ప్రార్థన చేసే ఒక గుంపు ఇక్కడ కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనా పరుల గుంపు, దేవునితో సహవాసం చేసే గుంపు, పరిశుద్ధ గుంపు, పరలోకములు చేరే గుంపు. చప్పలు కూడా దేవునామని మహిమపరచండి. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. వాళ్ళు స్తుతిస్తూ ఉంటే పరలోకమందున దేవుడు వింటా ఉన్నాడు, ఆయన మహిమపరచబడుతూ ఉన్నాడు. వారు గలమెత్తినారంటే ఇక దేవునికే మహిమ, దేవునికి స్తోత్రం. వారు నోరు తెరిచారంటే ఇక దేవుని సన్నిధికి వారి ప్రార్థన చేరుతుంది. భూమి మీద అటువంటి భక్తులు ఉన్నారు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి. వారు భక్తి చేశారు, వారి భక్తి పరలోకములో ఉన్న దేవుడు మెచ్చాడు, ఆయన నచ్చాడు, వారిని ఆశీర్వాదించాడు. చప్పలు దేవుని వారి మహిమపరచండి. పరలోకమున్న దేవుడు చూశాడు, చూసిన దేవుడు వారిని ఆశీర్వాదించాడు. వారు చేస్తున్న భక్తిని చూసి, వారు చేస్తున్నటువంటి ప్రార్థనను చూసి జవాబిస్తూ వచ్చినాడు. వారు నడుస్తున్న విధానం చూసి మెచ్చుకుంటూ వచ్చాడు. వీరు నా సాక్షులు అన్నాడు. 1వ అధ్యాయంలోనికి రండి, 8వ వాక్యంలో రాయబడింది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చప్పలు దేవునామని మహిమపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని కలిగి ఉంటారు, పవర్ను కలిగి ఉంటారు. కరెంటుని ఎవరైనా పట్టుకుంటే బతుకుతారంటారా? టచ్ చేస్తేనే ఏమైపోతారు? గిలగిల కొట్టగలాడతారంటారు. చూశారా ప్రియులారా? అటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఈ కరెంటు నీళ్ళ ద్వారా తయారు చేయబడినది. ఈ నీళ్ళ ద్వారా తయారు చేయబడిన కరెంటుకి అంత పవర్ ఉంటే దేవుడిచ్చే శక్తి ఎంత పవర్ అయినది, ఇది మనం గుర్తుపట్టాలి. అందుకే దురాత్మలు అంటాయి, మీకెళ్ళి మేము చూడలేము అంటాయి, కేకలేస్తాయి. మీ దగ్గర మేము ఉండలేము అంటాయి, కేకలేస్తాయి. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధులతో పాటు ఎవరుంటారంటారు? పరిశుద్ధుడని యేసయ్య. చప్పలు దేవునామని మహిమపరచండి. పరిశుద్ధులతో పాటు పరిశుద్ధుడని యేసయ్య ఆయన నివసిస్తూ ఉంటారు. వారి హృదయాల లోతులలో, వారి హృదయంలో నివసిస్తూ ఉంటాడు. వారితో పాటు ఉంటాడు. నేను మీతో పాటు కలిసి భోజనం చేస్తాను. ఎవరైనా స్వరం విని తలుపు తీసి నీడలా చూసారా? ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన వస్తాడు, మనతో పాటు ఉంటాడు, కలిసి భోజనం చేస్తాడు. ఇది ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. ఆయన నువ్వు చేర్చుకుంటే, ఆయనకు నువ్వు స్థానం ఇస్తే నీతో పాటు ఉంటాడు. ఆయన నీకు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. చప్పలోడి దేవునామని మహిమపరచండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడాలి. ఎప్పుడు ఇలా సాధ్యమంటే ఎడతెగక
ప్రార్థన చేసినప్పుడు, సంఘ సహవాసముతో కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, చూసారా, కుటుంబ ప్రార్థన, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రభు మీద ఆధారపడి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు మీద ఆధారపడుతూ ఉంటావో, దినదినము నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకుంటుంటావో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నిన్ను, నీ జీవితాన్ని ఆయన చేతులలోనికి తీసుకొని ఆయన ఆశీర్వాదించేది. ప్రియులారా, నువ్వు చేస్తున్న భక్తి జీవితం ఎలాంటిదో ఒక్కసారి, వీరు చేస్తున్న భక్తి జీవితం ఎలాంటిదో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. వీరు భక్తి చేస్తా ఉంటే అనేకులు చేర్చబడుతూ వచ్చారు. వీరు ప్రార్థన చేస్తుంటే అనేక కార్యాలు జరుగుతూ వచ్చాయి. వీళ్ళు ప్రార్థన మోకరించారంటే ఆ ప్రజలంతా రక్షణ పొంది మీ దేవుణ్ణి మేము కూడా తెలుసుకుంటాం. తబలుడి దేవునామని మహిమపరచు. రక్షణ పొందాలంటే మేమేమి చేయాలయా? ఇలా అడుగుతూ వచ్చారు. ఇలాంటి భక్తి చేశారు అపోస్తుల కార్యములలో చేసి భక్తులు. ఆ దేవుని మేము కూడా తెలుసుకుంటాము, ఆ ప్రభుని మేము కూడా వెంబడిస్తాము. ఆ దేవుడు మాకు కూడా కావాలి. మేమేమి చేయాలి? ఆ దేవుని మేము తెలుసుకోవాలంటే మేమేమి చేయాలి? ఆ శక్తిని మేము పొందుకోవాలంటే మేమేమి చేయాలి? ఈరోజు నువ్వు చేస్తున్న భక్తిని బట్టి మీ దేవుని మేము తెలుసుకోవాలంటే మేమేం చేయాలి అని అడిగే వాళ్ళు దొరుకుతున్నారా? కనబడుతున్నారా? అయితే అలా కనబడట్లేదంటే నువ్వు సరైన భక్తి చేయట్లేదని గుర్తుపెట్టుకో. సరైన భక్తి జీవితంలో నువ్వు లేవని, సరైన విశ్వాస జీవితంలో నువ్వు ముందు కొనసాగలేదని గుర్తుపెట్టుకోవాలా. మీ దేవుని మేము కూడా తెలుసుకుంటాం, ఆ దేవుని సన్నిధికి మేము వస్తాం. అలా అడగాల. సపరేటు దేవునామని మహిమపరచు. అలా అడగాలంటే ఎంత ప్రభావితంగా పనిచేయాలి మనము, ఎంత కష్టం. ఇప్పుడు ఎక్కడన్నా ఇత్తనాలు నాటారనుకోండి, అలా చక్కగా మన బండయ్యన్న ఇత్తనాలు ఎక్కడ తెచ్చారు? మేము తెచ్చుకుంటాము. మన సరైన పంట పండింది. ఆ విత్తనాలు ఎక్కడ తెచ్చారు? ఏం గట్లో తెచ్చారు? ఏం పేరు కలిగినవి? ఏం కంపెనీ? అడుగుతారా లేదా? కారణం ఏమిటి? అది మంచి పంట వచ్చింది. అది యజమానుడు నచ్చిన విధంగా, యజమానుడు కోరుకున్న విధంగా, అందరూ మెచ్చే విధంగా మంచి పంట వచ్చింది. దాన్ని చూసి అందరూ ఆ విత్తనం ఎక్కడ తెచ్చామని అడుగుతా అన్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నాటుకున్నాడు. ఆయన నిన్ను చేతిలోనికి తీసుకొని నాటుకున్నాడు. ఆయన చేతిలోనికి తీసుకున్న విత్తనం తప్ప ఆయన తప్పంటారా? ఫలించకపోవటానికి కారణం ఎవరిది తప్పు? చూడండి పిల్లలారా, ఆయన నాటుకున్నాడు మందిరంలో. ఇప్పుడు ఫలించవలసింది నీవే. ఆయన ఎరువు వేస్తున్నాడు, నీళ్ళు పెడుతున్నాడు. ఫలించాల్సింది నీవే. పరిశుద్ధాత్మ శక్తి చేతను నింపబడాల్సింది నీవే. ఈరోజు మందిరంలో నువ్వు చేర్చబడి నువ్వు ఆ శక్తి కలిగి లేకపోతే ఏం లాభం ఉంది? పైకి భక్తిని ప్రదర్శిస్తూ లోపల శక్తి లేకపోతే ఫలితం ఏముంది? కాబట్టి ప్రియులారా, ఈరోజు పై భక్తి కాదు, ఆంతర్యములో దేవుని ఆత్మ చేత నింపబడిన అనుభవంలోనికి రావాలి. చపలుడు దేవుని నిన్ను చూచుచున్న దేవునికి నువ్వు ఇష్టకరంగా బ్రతకాలి. ఒక శక్తి కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు శక్తి లేని వ్యక్తివే, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను శక్తితో నింపేవాడు. అందుకే రాయబడిన మాట చదువుతాం. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో చదవండి ప్రియులారా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంట? శక్తి నొందుతారు. ఎంతకాలమైంది నువ్వు భక్తి చేయబట్టి? ఎంతకాలమైంది నువ్వు ప్రభుని నమ్ముకుని? ఎంతకాలమైంది ప్రభుని వెంబడిస్తూ? ఆ శక్తిని ఎప్పుడు కలిగి ఉంటావు? ఇంకా ఆ శక్తి చేత ఎప్పుడు నింపబడతావు? నేను చూస్తే దురాత్మలు పారిపోవాలా? ఎప్పుడు వస్తుంది ఆ శక్తి అంటే ప్రార్థన ద్వారానే. ఇలాంటి వదిలిపోవాలంటే ప్రార్థన ద్వారానే, ఉపవాస ప్రార్థననే. చెవిటి మూగ దయ్యం పట్టినటువంటి వ్యక్తిని శిష్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళ వల్ల కాలేదు. అయ్యా మీ శిష్యులు ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారంటే అని వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళరా వారు చూచుతుండగానే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేసాడు. ఆయన చూచుతుండగానే దెయ్యం వెళ్ళిపోయినట్టుగా చూస్తాం, ఆయన మాటకు లోబడినట్టుగా చూస్తాం. వీళ్ళకి ఎందుకు లోపడలేదయ్యా అంటే, శిష్యులకు ఎందుకు లోపడలేదయ్యా అంటే, వీళ్ళు ఏం కలిగి లేరంటారు? ఇప్పుడు శక్తి కలిగి లేరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారో దురాత్మ పారిపోతాయి, రోగాలు తొలగిపోతాయి. నువ్వు చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు
అనే మాట మార్కు సువార్త 16:17 చదవండి ప్రియులారా. మార్కు సువార్త 16:17 నమ్మిన వారి ఎవరిని చూసి కనబడును, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన ఏది తాగినది వారికి ఎంత మాత్రం హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. దేవునికి స్తోత్రం. కపలుడు దేవుని నామమున మహిమపరచండి. ఇది దేవుడిచ్చే, నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే శక్తి అండి. ఇది నమ్మిన ప్రతి ఒక్కరికి ఇచ్చే దేవుని కృప అండి ఇది. అయితే పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన గుంపులోనికి రావాలి, ప్రార్థన చేసే సహవాసంలోనికి రావాలి, ప్రార్థన వీరులుగా కింద కూర్చొని నాకు కూర్చోవచ్చు. ప్రియులారా, 8వ వాక్యం చూస్తాం. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుదురని వారితో చెప్పిన. నాకు సాక్షులు. సాక్షులు అంటే ఏంటిది? సాక్షులు చూసిన వారే కదండి. సాక్షులు అంటే చూడటం. అయితే నాకు సాక్షులై ఉంటారు అన్నారు. ఎక్కడెక్కడ? అక్కడ రాయబడిన మాట, యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకు. భూమి ఎంతవరకు? అంతవరకు కూడా నాకు సాక్షులు మీరే, నాకు సాక్షులు మీరే. ఈరోజు దేవుని గురించిన సాక్షివి నీవిగా కావాలి, నువ్వుగా ఉండాలి. క్రీస్తుని గురించి ప్రకటించే ఒక సాధనముగా మార్చబడాలి. ఆ నిత్య రాజ్యము గురించి బోధించే ఒక సేవకునిగా తయారవ్వాలి, ఒక సేవకురాలు మార్చబడాలి, ఒక విశ్వాసీయులు మార్చబడాలి. ఇలా ఈరోజు ప్రకటించేవారు కనుమరుగైపోతా ఉన్నారు, ప్రకటించేవారు కనుమరుగైపోతా ఉన్నారు. అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళి ప్రకటించాలంటే భయపడిపోతున్నారు. ఎక్కడ చంపేస్తారో, ఎక్కడ మమ్మల్ని అవమానపరుస్తారో, ఎక్కడ మమ్మల్ని గాయపరుస్తారో చూసారా? ప్రాణభయం, ప్రాణభయం. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ప్రభు కోసం మరణిస్తే పరలోక రాజ్యం ఉంది, నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రాణాన్ని మళ్ళీ దక్కించుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా నిమిత్తం, నా స్వార్థ నిమిత్తం ప్రాణమును పోగొట్టుకున్న వారు ప్రాణాన్ని దక్కించుకుంటారు. ఈరోజు ప్రాణం పెట్టిన యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో ముచ్చటిస్తా ఉన్నాడు. ఏదో తెలుసా? మనం సాక్షులుగా ఉండాలని, ప్రార్థనా పరులుగా మార్చబడాలని, ప్రభు శక్తి చేత నింపబడి ఉండాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి ప్రార్థన, రెండవది ప్రభు శక్తిని కలిగి ఉండాలి, మూడవది ప్రభు సాక్షులుగా. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు శక్తిని ఇస్తాడు. ప్రభు శక్తిని ఇచ్చిన తర్వాత నువ్వేమి చేయాలంటే ప్రభు సాక్షిగా నువ్వు బ్రతకాలి. సభలోడి దేవునామని మహిమపరచు. ఈ 3 విషయాలు నీ జీవితంలో జరగాలి. ఒకటి ప్రార్థన, రెండవ శక్తి చేత నింపబడాలి, మూడవది నువ్వు దేవునికి సాక్షులుగా. కాబట్టి అపొస్తలులు అలా చేశారు, అలా సాగారు. వారి మరణం వరకు అలా ప్రభు కోసం బ్రతికారు. అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగాయి. చదవండి ఆ మాట. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, అపొస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయము 41వ వాక్యాన్ని చదవండి నాన్న. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. చాలు చాలు నాన్న. ప్రియులారా, మరి ఇంకా ప్రార్థన చేసే అనుభవంలోనికి వచ్చారు, ప్రభు శక్తి చేత నింపబడిన అనుభవంలోనికి వచ్చారు. ప్రభు సాక్షులుగా సాగుతూ ప్రభు సువార్తను ప్రకటిస్తా ఉంటే ప్రియులారా, ఇప్పుడు అనేకులు బాప్తిసం పొందుతున్నారు. సభలోడి దేవునామని మహిమపరచుతున్నారు. ఇది ఈ సంఘములో ఒక క్రమము. మీరు సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేకులు బాప్తిసం పొందుతూ వచ్చారు, బాప్తిసం పొందుతూ వచ్చారు. ఈ గ్రామానికి, ఆలూరు గ్రామానికి దేవుడు నడిపించాడు. మొదటిగా సువార్త ప్రకటిస్తూ, ప్రార్థన చేస్తూ, కరపత్రికలు పంచుతూ అలా ముందుకు సాగాము. ప్రభు తన శక్తిని ఇచ్చాడు, తర్వాత ఒక సంఘాన్ని ఇచ్చాడు. సంఘంలో బిడ్డలు బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. సంఘం అనగా జీవము కలిగిన దేవుని సంఘం. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం.
ఆ సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. ఈ గోడలతో కట్టింది కాదు, క్రీస్తే తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, ఒక ప్లగ్ తీసుకుంటా. అపొస్తలుల కార్యములు ఇంకొక మాట చూస్తాం. 42వ వాక్యం, 2వ అధ్యాయం 42వ వాక్యం. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. దేవునికి స్తోత్రం. చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరచండి. అపొస్తలుల బోధ అంటే పిలువబడిన వారి బోధ, దేవుని చేత పిలువబడిన వారు. దేవుడు సేవ చేయమంటే సేవకు వచ్చిన వారు, దేవుడు పరిచర్య చేయమంటే పరిచర్య చేస్తున్న వారు. అయితే ఈ అపొస్తలుల బోధ అనే మాట మనం చూస్తాం. ఈరోజు మనం నిలిచి ఉండవలసింది అపొస్తలుల బోధలో. చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడు పిలిచారా లేదా? పిలిచిన వారి బోధలో మనం నిలిచి ఉండాలి. దేవుడు పిలిచారు ప్రత్యేకంగా సేవకు. ఆ పిలిచిన వారి బోధలో వారు ఏం చేస్తున్నారంట పిల్లల? బోధ ఏం చేస్తున్నారంట? అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఇటువంటిది సంఘం. ఇలా ఉండాలి సంఘం. మానక దేవుని స్తుతించే సంఘం, మానక ప్రార్థన చేసే సంఘం, మానక ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పెట్టుగా. చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరచండి. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, అవమానం వచ్చిందని ఆగిపోకూడదు. ఈరోజు వాస్తవానికి మేము ఇలా పెదరాయన చనిపోయినాడు, అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ సేవ ఆపకూడదు, పరిచర్య ఆగకూడదు. మేము అక్కడ నెల ప్రాంతంలో చూసుకొని, ఈ ప్రాంతంలో చూసుకొని ఇప్పుడు వెళ్ళిపోవాలి. ప్రభు తన వారిని పిలుచుకున్నాడు, తన వారిని పిలుచుకుంటూ వచ్చాడు. కాబట్టి పిల్లరా దగ్గర పెట్టుకోండి. మైకులు బ్యాటరీల కోసం ప్రార్థన చేయండి పిల్లలు. కొత్త బ్యాటరీలు తెచ్చుకున్నాం, అవన్నీ పవర్ అయిపోయినట్టు.